దమ్ము శ్రీజ గారి మాటలకి ఏడుస్తూ బెక్కమొహం వేసుకొని, నాగసారు ఎంత గడ్డి నోట్లో ఎట్టినా సరే బుద్ధి రాకపోతే ఇంకెలాగండి? హాయ్ ఫ్రెండ్స్. కుక్కకి ఎనకాతల కర్ర కట్టినా సరే అది వంకరగా ఉన్నట్టు, ఈ ఓనర్స్‌లాగా ఫీల్ అయిపోతున్న కామనర్స్‌కి నిజంగా బుర్ర లేదండి. ఎందుకంటే 'బిగ్ బాస్' ఆదివారం ఎపిసోడ్ నైట్ అయిపోయిన తర్వాత మిడ్‌నైట్‌లోని లిటరల్‌గా 4 గంటలు చెత్త డిస్కషన్ అనేది జరిగిందండి. నిజంగా మనకి దమ్ము శ్రీజ గారు ఇంటి పేరులో దమ్ముందో తప్ప నోటి మాటలో నిజంగా లేదు దమ్ము. సంజన గారు ఇంటి కెప్టెన్ అయ్యారు. కెప్టెన్ మాట వినకుండా ప్రియా గారు నిజంగా చేసే ఓవర్ యాక్షన్ మామూలు ఓవర్ యాక్షన్ కాదు. అసలు యాక్చువల్‌గా డిస్కషన్ ఏం జరిగిందంటే మనకి నీట్‌గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ముందుగా లైక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటుంది వీడియో. అసల టాపిక్ ఏంట్రంటే మనకి దమ్ము శ్రీజ గారు, అలాగే మనకి మర్యాద మనీష్ గారు, అలాగే మనకి సంజన గారు, అలాగే మనకి ప్రియా గారు కూర్చుంటారు. మనకి దీంట్లో సంజన గారు ఏమంటారంటే, "ఏవండీ మీరు వంట చేస్తున్నప్పుడు నేనొక మానిటర్‌ని పెట్టుకుంటాను." అంటే ఇద్దరు వంట చేస్తారు కదా! ఇక్కడి నుంచి పరిశీలిస్తున్నట్లుగా ఒక మనిషిని పెట్టుకుంటాను. సో, ఏంటంటే వస్తువులు దొంగతనం కాకుండా ఉంటాయి అని చెప్తారనమాట. మన సంజన గారు చెప్తారు. ప్రియ గారు ఏమంటారంటే, "నో, నో, 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 నో. వాళ్ళు దొంగతనం చేసింది ఫుడ్డే కదా దొంగతనం చేస్తారు. మీ ఇంట్లో వస్తువులు దొంగతనం చేస్తారా? నీ గోల్డ్ చైన్ దొంగతనం చేస్తారా? నీ బ్రాస్లెట్ దొంగతనం చేస్తారా? వాట్ ఆర్ యూ టాకింగ్" అన్నట్టు మాట్లాడుతది మనకి ప్రియ గారు. ఆవిడ చెప్పింది నిజమే. కాకపోతే ఇక్కడ ఏంట్రా అంటే, ఈవిడ హయాంలోని దొంగతనము అసలు జరగకూడదు. అది కనీసం మినిమమ్ కెప్టెన్ మాట వినాలి కదా! ఓకే. ఈ మాటకి ఓకేనండి. నేను అగ్రీ అవుతున్నానని చెప్పేసి మర్యాద మనీష్ గారిని అని అనుకుంటదనమాట సంజన గారు. ఓకేనా? సంజన గారు అప్పటికి ఈవిడ మాట్లాడదు. ప్రియ గారు మాట్లాడదు. సంజన గారు మేడం మీ మాటకి అగ్రీ అవుతుందంటే, అప్పుడు ఈ మాట అంటదన్నమాట ప్రియ గారు. నేనున్నాను. కుకింగ్ మోటర్ నేనున్నాను. నేను చూసుకుంటాను. ఏదైనా దొంగతనం పోతే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. మీరెవరు చెప్పడానికి అని చెప్తది. నాగసారు ఎంత గడ్డి నోట్లో ఎట్టినా సరే బుద్ధి రాకపోతే ఇంకెలాగండి? ఇంక దమ్ము శ్రీజ గారు నిజంగా బుద్ధి, జ్ఞానం ఏమన్నా ఉందా లేదా నాకు అర్థం కాట్లా. కిందన నేసుకోకండి దమ్ము శ్రీజ గారి ఫ్యాన్స్ నిజంగా. అసల కెప్టెన్ చెప్తే మాట వినాలి. ఇలాగా ప్రియ గారిని చూస్తే ఎక్స్‌ప్రెషన్స్ అనమాట. నో, నో ఒప్పుకోవద్దు అంటుంది. ఒక్క మర్యాద మనీష్ గారు నిజంగా అనరాని మాట అన్నదండి. "నువ్వేం చేస్తావు? ఆ! అలా గట్టిగా మాట్లాడితే అలా మూల కూర్చొని ఏడుస్తావు అంతే కదా! నీ పనేదో నువ్వెళ్లి ఏడుసుకో. ఇక్కడ మాత్రం ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ! ఏంటి ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి అది ఇది" అంట. పాపం మర్యాద మనీష్ గారు స్ట్రాటజీల మాస్టరు, ఆక్స్‌ఫోర్డ్ డిక్షనరీ, 'అవతార్' సినిమా డైరెక్టరు. నిజంగా దమ్ము శ్రీజ గారి మాటలకి ఏడుస్తూ బిక్కమొహం వేసుకొని మనకి బాల్కనీలో పోయి ఏడుస్తుంటే పాపం జాలి, దయ, కరుణ ఉన్న ఇమాన్యుయల్ తర్వాత రాము గారు వచ్చి బతిమలాడుతుంటారు. "ప్లీజ్ అండి వదిలేయండి ఇది." అంటే పాపం ఎక్కెక్కి ఏడుస్తుంటాడు అతను. నేనేమన్నానండి ఎవరి దొంగలో ఎవరి ఒరిజినల్స్ ఇప్పుడు బయట పడిపోతున్నాయి. నాకు తీరా చూస్తే సంజన గారే కరెక్ట్ అనిపిస్తుంది. నాకు ఒక కోసలోని ఏంటంటే మన మాస్క్‌లన్నీ కూడా ఓపెన్ చేసేసారు. హార్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నారు ఆవిడ అని చెప్పేసి మనకి మర్యాద మనీష్ గారు మనకి అంటారనమాట. ఇమానువేల్ గారితోటి, రాము గారితోటి అంటారు. ఏడొద్దు సార్ ప్లీజ్ సార్ మీరే ఏడిస్తే ఎలాగా సార్ అది సార్, ఇది సార్ అని చెప్పేసి పాపం ఇమానువేల్ చాలా బతిమలాడుతుంటాడనమాట. ఆ! నెక్స్ట్ ఏంటంటే మనకి కెమెరా ఇలా తిరిగి మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఒళ్ళు కొవ్వు ఏంటంటే 2 రోజులు బట్టి అన్నం తినలేదు కదా! ఇలా ఉంటాడు. అలాగంటే అతనికి కళ్ళు తిరిగిపోతున్నాయి. అన్నం సరిగ్గా తినట్లేదు అతను. ఇప్పుడు ఎందుకంత ఓవర్ బిల్డప్ నీ కడుపే కదా మాడుతుంది. పోనీ ఏదో గొడవయింది నిన్న. మా మొన్న ఎవరెవరికి 'భరణి శంకర్' గారికి, అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి గొడవయింది. అన్నం తినలేదు. తనూజ గారు సరిగ్గా వండట్లేదు. ఉప్పేత్తే కారం వేయరు, కారం ఏత్తే ఉప్పు వేయరు అని చెప్పేసి. ఆవిడ బాగానే వండుతదిరా బాబు! ఆవిడ ఫేసే అంత మరి. ఏం చేయమంటావు చెప్పు? ఆ! నువ్వు వండుకొని తిన్నావు. 'బిగ్ బాస్' ఏటన్నాడు? 2 తిట్లు తిట్టాడు. సంజన గారి కెప్టెన్సీలో ఇలా వండుకొని తినడం సంజన గారు మీరు ఓకే అని చెప్పితే, అది కూడా ఆవిడ ఓకే అని అన్నదన్నప్పుడు కూడా నువ్వు తినాలి కదా! గీరతో నుంచి ఆడ పెట్టేసావు. నీ కడుపు మాడింది. ఇదేనండి డిస్కషన్స్. అదనమాట. నెక్స్ట్ సంజన గారు ఏమంటారంటే
కెప్టెన్సీ రూమ్ ఉంది కదా, అక్కడ ఒక మానిటర్‌ని పెట్టుకుంటాను. అంటే నేను లేకపోయినా సరే చూడాలన్నమాట రూము అన్నీ చూడాలన్నమాట. అంటే అప్పుడు ప్రియ గారు, దమ్ము శ్రీజ గారు అంటే, మీరు పెట్టుకోండి. నాకేం పర్లేదు. మర్యాద మనీష్‌గా ఏడుస్తూ కూర్చున్నాడు కదా! మర్యాద మనీషు. అక్కడ దమ్ము శ్రీజ అంటదన్నమాట. ఏడుస్తూ కూర్చుంటున్నట్టున్నాడు మర్యాద మనీషు. ఆయన పిలిపించి నువ్వు పెట్టుకో. కెప్టెన్సీ మాటకసలు వాల్యూయే లేదు ఆ ఇంట్లో. దారుణం. గడ్డెట్టారు, తవుడెట్టారు, ఇంకా ఏదో ఎట్టారు. అందరికీ ఎట్టారు. నేను ప్రియ గారికి, దమ్ము శ్రీజ గారికి అసలు పట్టుకోలేకపోతున్నాం. లిటరల్‌గా పట్టుకోలేకపోతున్నాం వాళ్ళిద్దరిని కూడా. ఇదే డిస్కషన్స్. 4:30 గంటలు ఇదే డిస్కషన్స్. పాపం ఏడుస్తా మనిషి కూర్చున్నాడక్కడ. ఏంటో నిజంగా చెప్పాలంటే అండి, నాకేమనిపిస్తుందంటే దరిద్రం. ఈళ్ళిద్దరూ దరిద్రం ముందు. ఒక్కోసారి మంచోళ్ళనిపిస్తుంది, ఒక్కోసారి దరిద్రం అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇదనమాట అర్ధరాత్రి ముచ్చట్లు. ఇప్పుడు కెమెరా ఫోకస్ ఎవరి వైపు వెళ్ళిందో తెలుసా? మనకి హరీష్ గారు ఏడుస్తూ కూర్చుంటారు. ఆవిడ దిక్కే సార్ దిక్కే వెళ్ళిందనమాట. ఆ వీడియో కూడా ఇప్పుడే నేను అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఎవరన్నా లాస్ట్ వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు టైం కరెక్ట్‌గా ఎంత తెలుసా? 1:30. ఫ్రెండ్స్ ఇంకా అప్డేట్స్ ఇంకా లైట్లు ఆర్పలేదు. అప్డేట్స్ అయితే చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.